పాలమూరు జిల్లా పాలమూరు పార్లమెంటు ఎంపీ సీటును గెలిపించుకున్న చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉందని, అటు పార్లమెంటు సీటును 2004లో మరోసారి గెలిపించుకుని మూడోసారి మోడీని ప్రధానమంత్రిగా చూడాలని నూరు రమేష్ అన్నారు. శనివారం పాత్రికేయులతో మాట్లాడుతూ పై విధంగా అన్నారు. 1999లో బీజేపీ ఎంపీగా ఏపీ జితేందర్ రెడ్డిని గెలిపించుకోగా, తర్వాత జరిగిన ఎన్నికల్లో 2004లో టీడీపీ పొత్తులో ఓడిపోగా, అనంతరం 2009లో మళ్లీ భారతీయ జనతా పార్టీ స్వతహాగా పోటీ చేసి ఓటమి పాలు కాగా, తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత 2014లో భారతీయ జనతా పార్టీ ఎంపీగా గెలిచే అవకాశం ఉన్నా టీఆర్ఎస్ కైవసం చేసుకుందన్నారు. 2019లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గెలవబోతున్నామని కలలు కన్నప్పుడు మళ్లీ టీఆర్ఎస్ గెలుచుకుంది. దీనికంతటికీ కారణం పారాషూట్ నాయకత్వాన్ని నమ్ముకొని ఎంపీ సీటు ఇవ్వకూడడమే. మళ్లీ 2024లో పార్లమెంట్ ఎలక్షన్స్ కి పోతున్నాం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పాలమూరు ఎంపీగా గెలవబోతుందని ప్రజా సర్వేలు ఉన్నాయని, అదేవిధంగా ఏ ఛానల్ సర్వే చూసినా గెలుపు ఖాయమని చెబుతున్నారన్నారు. और पूरे भारतवासियों को और महबूब नगर के वासियों को हमारी तरफ से मकर संक्रांति की हार्दिक शुभकामनाएं। यहाँ पर आज मैं मोदी जी और अमित शाह जी और किशन रेड्डी जी उनसे गुजारिश करना चाहता हूँ कि वो हमारे शांति भंडारी साहब जिन्होंने अपने जीवन में सब कुछ त्याग दिया, वो एक इनकम टैक्स ऑफिसर थे, उन्होंने वो पोस्ट भी त्याग दिया, उनको एक मौका देने के लिए एमपी की सदस्यता के लिए, क्योंकि आप अगर एक मौका उनको देंगे तो मैं विश्वास दिलाता हूँ कि हम उन्हें अपने एक कंधों पर उठाकर उनको जीत दिलवाएंगे। इसका हम आपको आश्वासन देते हैं। और महबूब नगर में बस एक मौका दीजिए हमारे शांति कुमार साहब को, हम बताएंगे कि हम कितना कितनी चाहत रखते हैं बीजेपी वालों के लिए, और हम कुछ करना चाहते हैं। और वो भी उन्होंने सब कुछ त्याग कर बीजेपी को यहाँ पे बहुत एक ऊंचाई पर पहुँचाया है शांति कुमार साहब ने। और मैं चाहता हूँ कि एक मौका उन्हें मिले ताकि हम भी बता सकें कि हम क्या करना चाहते हैं हमारे देश के लिए। और मैं एक शायरी करना चाहता हूँ। दुनिया जिसे कहती है जादू का खिलौना है, दुनिया जिसे कहती है जादू का खिलौना है, मिल जाए तो मिट्टी है, खो जाए तो सोना है। इस सोने को खोने मत दीजिएगा, क्योंकि हमें पता है वो खरा सोना है, वो है हमारे शांति कुमार साहब। हम एक कंधे पर उनको उठा के हम देखते आ रहे हैं। मोदी जी भी लास्ट टाइम जब वो महबूब नगर आए थे वो वहीं पे थे। तो बस एक मौका दीजिए आप शांति कुमार साहब को, और हम एक कंधे पर उठाकर उनको जितवाएंगे, ये भरोसा हम आपको दिलाते हैं। బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి బండారి శాంతి కుమార్ గారికి టికెట్ ఇవ్వాలని బీజేపీ తరఫుకెళ్ళి కోరుతున్నాం. 70% ఉన్న బీసీ వర్గం 100% ఆయనను గెలిపించుకునే అవకాశాలు ఉన్నాయి. 65% పబ్లిక్ ఉన్నారు. దానికి సపోర్ట్ చేయడానికి బండారి శాంతకుమార్ గారికి సపోర్ట్ చేసిరంటే మేము అతన్ని గెలిపించుకోనికి చాలా కృషి చేస్తాం. మేము అతని ఇంతకాలం కూడా చాలామందికి త్యాగం చేసిన ఎంపీ టికెట్ ఈసారి కంపల్సరీ అతనికి ఇచ్చి ఛాయిస్ ఇస్తే మేము గెలిపించుకోనికే మేము ముందుంటాం. మేము ఒకటే కాదు, గౌడ్స్ అని కాకుండా ముదిరాజు వాళ్ళు, యాదవ్స్, తర్వాత ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు అందరు కూడా కలిసి సపోర్ట్ చేసి మేము గెలిపిస్తాము. దానికోసం ఏదన్నా మేము చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. బండారి శాంతకుమార్ గారికి నాయకత్వం మేము పనిచేయాలని